నిరుపేద కుటుంబాలకు సమాజంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండాలా, ఒక నమ్మకాన్ని కల్పించాల జీవితం పట్ల అనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 రూపాయలు అందించడం అనేది ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజున కదిర్లో కూడా ఈ 9వ వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో లబ్ధిదారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సంతోషం కానీ నమ్మకం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి విశ్వాసం కానీ వెలకట్టలేదు. ఈ రోజున ఇంకా పెన్షన్లకు డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, వర్తమానంలో కూడా జరగడం లేదు. అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు వ్యవహారం అయితే ఆగల. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి నీ పరిపాలన తప్పు, నీ పరిపాలన మాకొద్దు అని ఒక తీర్పుని ఇచ్చిన తర్వాత కూడా నిన్నటి రోజున ఆయన సలహాదారు సజ్జల గారు మాట్లాడతారు, అవును మాది గొడ్డలి పార్టీ అని, నిస్సిగ్గుగా నిర్లజ్జగా బాబాయిని మన కదిరిలో గొడ్డలు కొని హత్య చేసి దాన్ని కూడా ఏమాత్రము బెరుకు లేకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది సగటు మనిషి జీవన విధానం. తప్పులు చేయని మనిషి ఉండడు, కానీ తప్పుల నుంచి నేర్చుకునేవాడే మనిషిగా బతకగలుగుతాడు. అటువంటిది ఒక రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఆ పార్టీ